రైట్ న్యూస్ డీటెయిల్స్. గోవాలోని అర్బోరాలోని రోమియోలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఇక బీచ్ నైట్ క్లబ్లో సిలిండర్ బ్లాస్ట్ కావడంతో దాదాపు 25 మంది మరణించినట్టుగా సమాచారం. ఇక మృతుల్లో క్లబ్ ఉద్యోగులతో పాటు నలుగురు పర్యాటకులుగా ఉన్నట్లు కూడా తెలుస్తోంది. విషయం తెలుసుకున్నటువంటి ఫైర్ సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. మరోవైపు సీఎం ప్రమోద్ సావంత్ అలాగే స్థానిక ఎమ్మెల్యే మైకేల్తో లోబో ఘటనా స్థలానికి పరిశీలించారు. ఇక ప్రమాద వివరాలను కూడా అడిగి తెలుసుకున్నారు. ఘటనపై విచారం వ్యక్తం చేశారు సీఎం. అలాగే క్లబ్లో భద్రతా నియమాలపై వివరణాత్మక దర్యాప్తుకు ఆదేశించామని, దర్యాప్తు తర్వాత చర్యలు తీసుకుంటామని కూడా సీఎం తెలియజేశారు. గోవా నైట్ క్లబ్ ప్రమాద ఘటనపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు పీఎంఓ ఇక 2 లక్షల రూపాయల పరిహారం ప్రకటించింది. ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు మా నేషనల్ బ్యూరో చీఫ్ కళా అందిస్తారు. కళా, చెప్పండి, అసలు ఈ ప్రమాదం ఎలా జరిగింది? ప్రస్తుతం అక్కడ మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఏమైనా ఉందా? ప్రస్తుతం అక్కడ అధికారికంగా ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? సాయి, దాదాపు అర్ధరాత్రి జరిగినటువంటి గోవాలో అతి భయంకరమైనటువంటి ఒక క్లబ్ లో జరిగినటువంటి ఘటన ఒక్కసారిగా కూడా దాదాపు ఏకంగా సీఎంఏ అర్ధరాత్రి, గోవా సీఎం అర్ధరాత్రి ఏదైతే ఆ ప్లేస్ కి కూడా వచ్చి వెంటనే వచ్చాడు అంటే ఎంత భయంకరమైనటువంటి ఘటన అని చెప్పవచ్చు. అయితే ఉత్తర గోవాలో ఉన్నటువంటి చాలా హై ప్రొఫైల్ ఉండేటటువంటి బీచ్ల్లో కొన్ని క్లబ్స్ ఎక్కువగా ఉంటాయి. చాలా మంది విదేశీ పర్యాటకులు కూడా వస్తూ ఉండేటటువంటి ప్లేస్. అంతేకాకుండా మనకు నవంబర్, డిసెంబర్, జనవరి ఈ 3 months లో కూడా పర్యాటకులు ఎక్కువగా ఉండేటటువంటి ప్లేస్ మనకు వచ్చేసేసి గోవా. అలాంటి ప్లేస్ లో అర్ధరాత్రి అర్పోరా అన్నటువంటిది ఒక క్లబ్. ఆ క్లబ్ లో రాత్రి 11 గంటల నుంచి 12 గంటల సమయం మధ్యలో ఆ క్లబ్ లో చాలా పర్యాటకులు అనుకోవచ్చు, చాలా మంది కూడా అక్కడికి రావడం జరిగింది. అయితే 11 నుంచి 12 గంటల సమయంలో ఈ ఘటన చోటు చేసుకున్నది. 12 గంటల 10 నిమిషాలకు పోలీస్ కంట్రోల్ రూమ్ లకి సమాచారం ఇవ్వడంతో ఒక్కసారిగా పోలీసులందరూ కూడా అక్కడికి దీనికి సంబంధించినటువంటి రెస్క్యూ సిబ్బంది అందరూ కూడా ఎఫ్ఎస్ఎల్ బృందం అంతా కూడా అక్కడికి చేరుకోవడం జరిగింది. అక్కడ ఏదైతే ప్రమాదం జరిగిన సమయంలో కనీసము ఒక క్లబ్ ఏర్పాటు చేశారంటే ఏదైనా ఒక ఫైర్ యాక్సిడెంట్ అయినప్పుడు కనీసము ఇమ్మీడియట్లీగా యాక్షన్ తీసుకునేటటువంటి సేఫ్టీ సైడ్ సంబంధించినటువంటిది కూడా అక్కడ లేనటువంటి సిచ్యువేషన్ తో ఒక్కసారిగా అందులో ఉన్నటువంటి మంటలు వ్యాపించడంతో చాలా మంది మృతుల సంఖ్య పెరిగిందని చెప్పవచ్చు. అయితే దాదాపు నిన్న రాత్రి ఉన్నటువంటి దాంట్లో దాదాపు 40 నుంచి 50 మంది ఆ క్లబ్ కు సంబంధించినటువంటి దాంట్లో ఉన్నారు. అయితే ఈ మంటలు మాత్రము వంటగది నుంచి వచ్చినట్లుగా ఏదైతే మంటలను ఆర్పిన తర్వాత అక్కడ ఉండేటటువంటి మృతదేహాలను బయటకు తీస్తున్నటువంటి సందర్భంలో అక్కడ రెస్క్యూ టీం కూడా చేరిన సందర్భంలో ఆ మెట్లపై నుంచి వంటగది నుంచి వచ్చేటటువంటి పర్సన్స్ మృతదేహాలు మెట్ల మీద పడినటువంటి సిచ్యువేషన్ బట్టి ఈ ఆధారాలతో ఇదంతా కూడా వంటగది నుంచి సిలిండర్ తేలి ఈ మంటలు వ్యాపించాయి అన్నటువంటిది మాత్రమే కీలకంగా అందుతున్నటువంటి సమాచారం. అయితే ఇక్కడ వంటగదిలోనే దాదాపు మనకు మార్నింగ్ ఏకంగా సీఎం ప్రకటించినప్పుడే 23 మంది అని చెప్పారు. కానీ ఇప్పుడు మాత్రం సంఖ్య 25కు పెరుగుతుంది. ఇక్కడ వంటగదిలో ఉన్నటువంటి వంట చేసేటటువంటి వాళ్ళే ఎక్కువగా ఇందులో ఉన్నారు. అంతేకాకుండా ఇక్కడ 3 మహిళలు ఉన్నారు, పర్యాటకులు దాదాపు 4 ఉన్నారు. ఇంకా 7 మందిని గుర్తించలేదు. వారికి సంబంధించినటువంటి సమాచారం కూడా రావాల్సి ఉంది. మొత్తం మీద దాదాపు 25 మంది ఈ ఘటనలో మృతి చెందినట్లు కూడా వార్తలు వస్తున్నాయి. దీనిపై ప్రధాని నరేంద్ర మోడీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశాడు. ఎవరైతే మరణించినటువంటి వారికి పిఎంఓ నుంచి కూడా దాదాపు 2 లక్షల రూపాయల ఎక్స్ గ్రేషియన్ కూడా ప్రకటించారు. దీనిపై అటు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కూడా ఇక్కడ ప్రకటించారు, దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. చాలా మటుకు ఈ మృతదేహాల సంఖ్య ఎక్కువగా కూడా
విదేశీ పర్యాటకులే ఉన్నారు అన్నటువంటిది మాత్రం కీలకంగా మనకు అందుతున్నటువంటి సమాచారము. అయితే ఇప్పటి వరకు కూడా అక్కడ సహాయక చర్యలు అక్కడ సహాయక బృందం, ఎఫ్ఎస్ఎల్ బృందం అనుకోవచ్చు, రెస్క్యూ సిబ్బంది, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు అందరూ కూడా అక్కడికి చేరుకున్నారు. వెంటనే మంటలను ఆర్పారు. కానీ అక్కడ ఉన్నటువంటి ఆ ఘటనలో మరణించినటువంటి వారు మాత్రము చాలా మంది సమాచారం ఇంకా అందాల్సి ఉంది. కానీ ఇప్పటి వరకు మాత్రం ఎవరైతే క్షతగాతుల సంఖ్య కూడా దాదాపు కొంత అంటే 10 మంది ఇంకా క్షతగాతులను అక్కడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇక్కడ బాంబోలిం అన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రికి అక్కడికి తరలించారు. ప్రస్తుతం మాత్రము ఏదైతే ఘటన జరిగినటువంటి ప్లేస్ లో మాత్రం మంటలు నార్పారు. కానీ అక్కడక్కడ చెల్లాచెదురుగా పడి ఉన్నటువంటి భయంకరమైనటువంటి కాలిపోయినటువంటి మృతదేహాలను చూసి అక్కడ ఉన్నటువంటి వాళ్ళు అనుకోవచ్చు, స్థానికులు అనుకోవచ్చు, తర్వాత ఏకంగా గోవా సీఎం ఇక్కడ అంటే ఇంత భయంకరమైన రోజు అర్ధరాత్రి పూట గోవాలో ఇలాంటి సంఘటన చూడడము చాలా భయానక దృశ్యాలు అన్నది ఏకంగా ఇక్కడ సీఎంఏ ప్రకటించడం అంటే ఎంత భయంకరమైనటువంటి దృశ్యాల క్లబ్ ఆవరణలో ఉన్నాయన్నది మాత్రం ఒక్కసారి ఊహించవచ్చు. అయితే ఇక్కడ మనకు సమాచారం రావాల్సినటువంటిది ఇంకా ఉంది. నైట్ క్లబ్ లో సెక్యూరిటీ ఫెయిల్ కావడంతో ఏదైతే సేఫ్టీగా మనం ఇక్కడ పాటించాల్సినటువంటి సెక్యూరిటీ సిబ్బంది లేకపోవడంతో ఈ ఘటన మరింత పెరిగిందని చెప్పడానికి కూడా అవకాశాలు ఉన్నాయంటూ కూడా అక్కడ ఉండేటటువంటి పోలీస్ బృందాలు ఆ తర్వాత ఇన్వెస్టిగేషన్ చేస్తున్నటువంటిది. దీనిపై ఖచ్చితంగా దర్యాప్తు చేస్తాము. ఇంకా దీని వెనకాల ఏదైనా అంటే క్రియాశీలకంగా కొంతమంది వ్యక్తులు దీన్ని కావాలని చేశారా అన్నది కూడా ఆలోచిస్తున్నటువంటిది అంటూ కూడా ఇక్కడ ఇంటెలిజెన్స్ వర్గాల నుంచి అందుతున్నటువంటి సమాచారం. థ్యాంక్ యూ కళా.